ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఈ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా మంచి పొజిషన్స్ అనేవి ఇందులో ఉంటాయి. వన్స్ మనం సెలెక్ట్ అవటం ఆలస్యం, సో దాని యొక్క పే స్కేల్ కానీ మనకంటే రెస్పెక్ట్ కానీ సొసైటీలో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఈ 2025-26 సంవత్సరానికి కాను ఈ నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందనమాట. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే అసలు ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి పోస్టులు ఏంటేంటి, దీని తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ డెసిగ్నేషన్ ఏంటంటే ACIO 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. ACIO మీన్స్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి కొన్ని ఉంటాయి. ఇవి నాన్ గెస్టెడ్ పోస్టులు అనమాట. సో ఇందులో గెస్టెడ్, నాన్ గెస్టెడ్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్ గా 3717 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది హ్యూజ్ రిక్రూట్మెంట్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది చూసుకున్నట్లయితే వీళ్ళకి లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 1,42,400 అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు మనకి అడ్మిరబుల్ అలవెన్సెస్ అనేవి కూడాను మనకి ఇవ్వటం జరుగుతుంది. బట్ బేసిక్ పే వచ్చేసరికి 44,900 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడాను ఉంటాయి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎవరైనా కానీ ఏదైనా ఒక డిగ్రీ చేసుకుంటే వాళ్ళు ఈ ఉద్యోగాలకి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 650 రూపాయల చొప్పున అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఎవరైతే SC, ST ఉంటారో వాళ్ళకి 550 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడాను 550 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్, మాక్సిమం వచ్చేసరికి 27 ఇయర్స్ అనమాట. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే SC, ST కేటగిరీ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అదేవిధంగా PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 19th, అంటే రేపటి నుంచి మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి August 10th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఇందులో మనకి రిటర్న్ టెస్ట్ లో భాగంగా టైర్ 1, టైర్ 2 అనేవి ఉంటాయి అనమాట. టైర్ 1కి వచ్చేసరికి కంప్లీట్ గా ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. అదేవిధంగా టైర్ 2కి వచ్చేసరికి ఇందులో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, ప్యాసేజ్ రైటింగ్ కానీ, మనకి రీసెంట్ గా మెయిన్స్ లో మనం UPSC మెయిన్స్ లో ఏ విధంగా అయితే మనం కొన్ని ఆన్సర్ రైటింగ్స్ ఉంటాయో సేమ్ లైక్ అంత డెప్త్ ఉండదు. బట్ దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్ మీద, కరెంట్ ఈవెంట్స్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ ని బేస్ చేసుకొని మనం ఒక ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది. లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేసేసి వాటిపైన ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఈ టైర్ 2లో రిటర్న్ ఎగ్జామినేషన్ లో భాగంగా. టైర్ 1 వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ అనమాట. సో మనకి ఏదైతే అర్థమెటిక్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఇవి ఉంటాయో సో వీటిపైన టైర్ 1 అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ 2 అనేది వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ టైర్ 2లో కంప్లీట్ డిస్క్రిప్టివ్ మోడల్ అనమాట. ఎవరైతే ఈ టైర్ 2 కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇది మనకి అంటే ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.